ఇప్పుడు మీరు వినండి, చాలా అందంగా ఉంటాయి పైకి. మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి ఆ లీలలు. ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల. కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. ఇప్పుడు ఎక్కడికి వెడతారు? మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఎక్కడికి? ఇతపూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నం అంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ పవిట కొంగు వేలుకు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక, వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఒక ఆవిడంది, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒక ఆవిడంది, అమ్మా నువ్వేమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట, తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుగుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి. మాకు దొరకడం. కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది, అది పెద్ద విశేషం, దీని గురించి వివరణ అక్కర్లేదు. మీరు విన్నవాళ్ళే ఈ తప్పూర్వం చాలామంది. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం, నా కొడుకే నాకు కొడుకు, నా కూతురే నాకు కూతురు, ఈ భావన మనకుంటుంది. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి, నాకేం కావాలి, వాళ్ళ నాయన గారు చూసుకోవాలనుకుంటాను. ఈశ్వరుడో ఆయన జగద్భర్త, ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవు దూడలంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు. అందుకని దూడలు వదిలాడు. ఒకటి. రెండు, ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు, మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా. ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి, ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటూ ఉంటాయి. ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి. అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని, దీనికో కట్టు దానికో కట్టు. పాపం అది ఊడదీసుకు రాలేదు. ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరేసేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి. అంటే అది ఊడిపోతుందేమో, అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని. ఆఖరికి ఆ యజమాని వస్తాడు. వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు, దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి ముడు వదిలేస్తాడు. వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి. మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి, ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి 3 మాటలు గబ గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నురగలు వస్తుంటాయి. అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది. 2 గుక్కలైది ఇంకా ఆకలి తీరదు. మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం. దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లడు నీకు ఎక్కువ, దాని దూడ నీకు తక్కువ. కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో. ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది. ఇంకింతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది. అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో, ధర్మం అయిపోతుంది. ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో, నా పిల్లాడికి ఉంటాయో ఉండవో, మిగిలితే దూడ తాగుతుంది, లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి. ఎంత క్రౌర్యం నీకు! ఈశ్వరుడికో ఆ ఆవు తన బిడ్డే, ఈ దూడ తన బిడ్డే, అందుకు ఆయన వదిలేడు. నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు? నువ్వా దొంగవి, ఆయన దొంగ. ఆయన దొంగ కాదు, నువ్వు దొంగ. నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని. ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి. అందుకని బాలుర